ఈరోజు ప్రత్యేకంగా పునిత అంతోని వారి పేరిట పండగ రోజు పూజలు పెట్టించేవారు ముందుకు వచ్చి ప్రార్థన విన్నపములు ప్రార్థన చేయడానికి వచ్చేవారు. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gadi Inardi and all other souls to rest in peace, offered by Gadi Lucirani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogya and family. For God's mercy upon the departed souls of Madhami Velangani Raju and Madhami Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. Thanksgiving mass for the good health, good thoughts, peace of mind and jobs to Manohar and Amal Sagar, mass offered by Parvati. For blessings upon Suruba and Joseph Tambi Babu Kagilatla with government jobs, divine knowledge and wisdom to prepare without any deviations, and for blessings upon Tejasvi Kagitla with good understanding and God-fearing Catholic spouse and with good teaching knowledge, and for good health, blessings upon parents, relatives. వీరందరినీ ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించమని ఈ పూజలలో వారి కొరకు మనం ప్రార్థించుదాం. వీరు అర్పించిన ఈ అవసరాలన్నిటిని కూడా దేవుడు నెరవేర్చమని తీర్చమని మనం ఈ పూజలలో ప్రత్యేకంగా వీరి కొరకు మనం ప్రార్థించుదాము. స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యవాక్కు ధ్యాన విడక మందిరం ఏలూరు ఎంతగానో సంతోషిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని సేవలు పరిచర్యలు మాకు దేవుడు ఒక నూతన అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ని ప్రసాదించి ఉన్నారు. నా ఎడమ వైపున మీరు చూస్తూ ఉన్నారు, రెవరెండ్ ఫాదర్ సిజో యాంథనీ ఎస్విడి. ఈ ఫాదర్ గారు కేరళ రాష్ట్రం నుంచి దేవుని సేవకి అంకితం చేయబడినటువంటి ఎస్విడి సంస్థ గురువులు. ఈ ఫాదర్ గారిని ఆన్లైన్ మాసాలు మీరు చాలాసార్లు చూసి ఉండవచ్చు. ఎందుకంటే ఫాదర్ గారు గత 3 సంవత్సరాలుగా దివ్యవాక్కు ధ్యాన విడక మందిరం హైదరాబాద్ ముత్తంగి ధ్యాన విడక మందిరం అంటారు, ముత్తంగి కేంద్రం అంటారు, డివైన్ వర్డ్ సెంటర్ అంటారు, రకరకాల పేర్లు పిలువబడుతూ ఉంటుంది ఆ గొప్ప ధ్యాన విడక మందిరం. ఆ హైదరాబాద్ ముత్తంగి ధ్యాన విడక మందిరములో 3 సంవత్సరాలు గొప్ప పరిచర్యను సేవను ఫాదరు అందించి ముత్తంగి నుంచి ఇప్పుడు ఏలూరుకి అపాయింట్మెంట్ అయ్యారు. ఈ ఫాదర్ గారు ఈ రోజు నుంచి ఏలూరు ధ్యాన విడక మందిరానికి అడ్మినిస్ట్రేటర్గా సేవ చేస్తూ ఉంటారు. అలాగే ఆన్లైన్ పరిచర్యల్లో మాతో పాటు కలిసి సేవ నడిపిస్తూ ఉంటారు. అలాగే ధ్యాన విడక మందిర నిర్మాణ పనులలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా తన సేవను అందిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రములో రకరకాల విచారణలో, మేత్రాసనాలలో, గ్రామాలలో దేవుని సువార్త పరిచర్యలో దేవుడు ఘనంగా వాడబోతూ ఉన్నారు. ఫాదర్ కేరళ రాష్ట్రం నుంచి వచ్చారు, కానీ తెలుగు కష్టపడి బాగా నేర్చుకున్నారు. ఫాదర్ మంచిగా పాట పాడతారు. మీరు రానున్నటువంటి దినాలలో, వారాలలో, నెలల్లో మీరు ఫాదర్ గారిని ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. అందువల్ల ఫాదర్ గారిని దివ్యవాక్కు ధ్యాన విడక మందిరం ఏలూరుకి ఎంతో సంతోషముతో మేమందరం ఆహ్వానిస్తున్నాం. ఫాదర్ సిజో, ఏ వెరీ వామ్ వెల్కమ్ టు ఎస్విడి ధ్యాన విడక మందిరం ఏలూరు. అలాగే ఈరోజు పునీత అందోని వారి గారి గొప్ప మహోత్సవం నాడు ఈ పండగ పరిశుద్ధ బలి పూజ అర్పించమని సిజో ఫాదర్ని కోరుకుంటూ ఉన్నాను. ఫాదర్ గారు మన కోసం ఈ మొదటి పూజ అర్పించి ప్రార్థన చేస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సగదారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ఎంతో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత అంతోని వారి యొక్క పండుగను కొనియాడుతున్నాము. ప్రత్యేకంగా ఈరోజు ఫాదర్ బెన్నీ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా పూజ చేయడములు ఎంతో ఆనందంగా నేను ఉన్నాను. ఈ పండగ రోజు, అది నా తండ్రి గారి పేరు యాంటనీ, ఈ పునీతుడి యొక్క పండగ రోజునే నాకు ఈ ఒక మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు అర్పిస్తున్నాను. ప్రియులరా, ఈరోజు ప్రత్యేకంగా మనము పునీత అంతోని వారి యొక్క పండగ కొనియాడుతున్నప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, పునీత అంతోని వారి ద్వారా రకరకాల అద్భుతాలు మనము అనుభవించారు మన జీవితములు. ఆ పునీతుని యొక్క గొప్ప పండగ మనం ఈరోజే కొనియాడడం ఎంతో గొప్పది. ఆ పునీత అంతోని వారి ద్వారా ఎన్నో మేలులు మనము అనుభవించాము. మన జీవితములోకి అంతోని వారి ద్వారా రకరకాల అద్భుత కార్యములు మనము చూశాము.
పిల్లరా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఈ పూజలో పాల్గొన్నప్పుడు మనం ప్రార్థించుదాం. అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు, మా కుటుంబానికి దేవుడు ఆశీర్వదించారని మనము ఈ పూజలలో ప్రార్థించుదాం. ప్రత్యేక విధంగా అంతోని గారికి గొప్ప గొప్ప కార్యములు చేయడములు, దేవునికి అంగీత భావం కలిగి జీవించడములు చాలా ఇష్టపడేవారు. తన జీవితం ప్రభు కోసం అంకితం చేసేవాడు. చివరి వరకు దేవుని కోసం పనిచేయడములు ఎటువంటి కొరత లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా ఆయన చివరి వరకు దేవుని కోసం సేవ చేశారు. అందువలన ఈరోజు ఈ యొక్క పండుగను మనము కొనియాడుతున్నప్పుడు ప్రత్యేక విధంగా మనం ప్రార్థించుదాం. ఆ ప్రభువైన దేవుడు అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తారని. మనకందరికీ తెలుసు, మంగళవారం రోజు ప్రతి చర్చిలు, ప్రత్యేకంగా ముత్తంగిలు కానీ, అదేవిధంగా మెట్టుగుడులు, అంతోని వారి శ్రైనులు కానీ మనం వెళుతున్నాము. దేనికి? దాని నుంచి ఒక గొప్ప అద్భుత కార్యములు నా జీవితములు చేస్తారని. ఏదైనా వస్తువులు కానీ, ఏదైనా కార్యము మనం పొగడుకుంటుంటే అది అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా సాధించేస్తారు. పొగడుతున్న వస్తువులు మనకు తిరిగే అంతోని వారి ద్వారా తిరిగా మనకు ఇస్తారు అనే గొప్ప విశ్వాసం, నమ్మకం కూడా మనకు ఉంటుంది. అందువలన ఈరోజు ఈ యొక్క పండుగ రోజు గొప్ప పండుగ. కేవలము 36 సంవత్సరాలతో పాటు జీవించిన ఒక పునీతుడు ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పండుగను మనము కొనియాడుతున్నప్పుడు దేవుని యొక్క కృప మన మీదే, మన కుటుంబం మీదే ఉండుమని మనం ప్రార్థించుదాం. ఒకసారి మనం అందరము కూడా కనుగలు మోసుకొని చేతులను జోడించి ఈ యొక్క గొప్ప పండుగను మనము కొనియాడుతున్న ఈ సమయములు, ప్రభువా మా జీవితంలోకి రావయ్యా అని ప్రార్థించుదాం. చేసిన తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ప్రభువా నన్ను క్షమించమని అడిగి, ప్రత్యేకంగా పాపం చేయనప్పుడు మనమందరము దేవుని నుంచి దూరం అయిపోతున్నాము. ఈ సందర్భాలను బట్టి ప్రభువా మా మీదే కనికరం చూపమయ్యా, దయ చూపమయ్యా అని పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు నుంచి అడిగి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఈరోజు పండగ సందర్భంగా మనమందరము దేవుని స్తుతించి అత్రిత్వేగిన తువిచి మహిమ గీతాన్ని పాడి స్తుతించుదాం.
మహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసెడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వ జగతిని నడిపించువారా, పరిశుద్ధాత్మా సర్వేశ్వరా. సర్వ జగతిని నడిపించువారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరా. పితసుత ఆత్మగ ఏకమయున్నవారా, త్రిత్వైక దేవా. పితసుత ఆత్మతో ఏకమయున్నవారా, త్రిత్వైక దేవా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన
స్తుతించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, పునిద పాదువాందుని సుప్రసిద్ధ బోధకులుగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసిదివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అదుడు మాకు అండగా నిలిచినుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతో పవిత్రాత్మతోన కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎలీషా ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము వచనములు 19 నుండి 21 వరకు. ఏలియా అక్కడి నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నుచున్నను ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంటబడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకొని వత్తును, అటు పిమ్మట నిన్ను అనుసరించెదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడుటలేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెరుకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 41 నుంచి 51 వరకు. లూక్ చాప్టర్ 2 వర్సెస్ 41 to 51. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండగ యెరూషలేమునకు వెళ్ళేటివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తన ఆచార ప్రకారము పండగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తన బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలగించుచు తిరుగు ప్రశ్నలు వేచుచు ఉన్న ఆయనను వారు కనుకొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందుకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతకుతుమివి అనను. మీరు నా కొరకు ఎలా వెతకితిరి? నేను నా తండ్రి పని మీదనే ఉండవలసిన మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలు వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకుని ఉండను. యేసు జ్ఞానమందు ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలు పొందుచూ ఉండను. ప్రభు యేసు క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా. 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 Praise the Lord. Praise the Lord. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము దేవుని సన్నిధిలో ఈ పూజల్లో పాల్గొనడానికి వచ్చి ఉన్నాము. ప్రియులరా, నేను ఉబద్ఘాతములో చెప్పినట్లు మనకందరికీ తెలుసు, ఈరోజు మనము పాదువపిడి పుణిత అందోణి వారి ఒక పండుగను మనము కొనియాడుతున్నాము. ప్రియులరా, ఈరోజు ప్రత్యేకంగా మనము ఆ పునీతుని యొక్క జీవిత చరిత్ర గురించి మనము ధ్యానించినప్పుడు మనలో ఏదో ఒకటి మార్పు వస్తుంది. నిజమే. యాక్చువల్లీ చెప్పాలంటే
ఈ సెయింట్ యాంటనీ, ఇంగ్లీష్లో మనం చెప్తున్నాము, పునిద అంతోని వారు. నిజం చెప్పాలంటే ఆయన పేరు ఆంటనీ కాదు, అంతోని వారి కాదు. ఆయనకి ఇంకొక పేరుంటుంది. పాదుపురి అని యొక్క గ్రామం అని చెప్తారు. పాదుపురి అంతోని వారు అని మనం చెప్తున్నాము. కానీ నిజం చెప్పాలంటే పాదుపురిలు కాదు ఈయన జన్మించినది. దాని ఎక్కడ ఇది జరిగింది అని నేను క్రమంగా మీకు చెప్తాను. పునటి సహోదరి సహోదరులరా, ఇటలీ దేశములు అంతోని వారు క్రిస్తు శతాబ్దం 1195 ఆగస్టు 15వ తారీఖు అక్కడ పోర్చుగీయులు అపోస్తోలియా స్పెయిన్ దేశములోని భాగం లిస్బన్ నగరములో మార్టిన్ తెరేసా దంపతులకు జన్మించారు. ఇదిక పాత లిస్బోనియన్ కథీడ్రలు, దేవాలయములు ఈ పునిద అంతోని వారికి ఎలా ఈ పేరు వచ్చింది అంటే, ఆ యొక్క కథీడ్రలు, ఆ మహాదేవాలయములోకి తల్లిదండ్రులు వారిని బాప్తిసం ఇవ్వడానికి తీసుకుని వచ్చినప్పుడు జ్ఞానస్నానం పొందిన తర్వాత ఆయన ఫెర్నాండో అన్న పేరులో పిలువబడేది. అంతోని వారి కాదు, మొట్టమొదటిగా ఆయన పేరు ఏమిటంటే ఫెర్నాండో. ఈ ఫెర్నాండో అని పేరుతో పిలువబడిన వారే అంతోని వారు. ఎలా ఈ అంతోని వారు అని ఎలా పేరు వచ్చింది ఏమో అది నేను మీకు చెప్తాను. పునటి సహోదరి సహోదరులరా, ఆయన యొక్క తండ్రి ఒక పోర్చుగల్ దేశంలో ప్రత్యేకమైనటువంటి రాజు అయిన 2వ అల్ఫోన్సా కొలువులతో రెవెన్యూ అధికారి. చిన్నప్పటి నుంచి అన్ని కార్యములు తెలిసిన వాడే, కావలసిన అన్ని సంపదలు ఉన్నవాడే. ఎవరు? ఈ ఫెర్నాండో, మన పునిద అంతోని వారు. కానీ చిన్నప్పటి నుంచి దేవుని వైపు ఉన్నటువంటి ప్రేమ, దేవుని వైపు ఉన్నటువంటి యొక్క ఆ గొప్ప అనుగ్రహం పొందాలి అని ఒక గొప్ప కోరిక ఆయన ఉండవచ్చు. వారు ఆ గ్రామస్తులందరూ ఆయన పిలిచే పేరు చిన్న దేవదూత అని పిలిచేవాడు. అలాగా 15వ సంవత్సరములు ఆయనకి ఒక కోరిక, నేను ఒక గురువు అవ్వాలి, నేను దేవునికి సేవ చేసి జీవించాలి అని యొక్క కోరికలు పుట్టి ఏమవుతుంది అంటే ప్రేమ సహోదరి సహోదరులరా, అగస్తిను యొక్క సభని మఠానికి చేరారు. అగస్తిను మఠానికి చేరిన తర్వాత ఏమైంది తెలుసా? ప్రేమ సహోదరి సహోదరులరా, తన యొక్క జీవితం దేవుని అంకితం చేసిన తర్వాత గొప్ప కార్యములు ఆయన చేయడం మొదలుపెట్టారు. ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు ఎప్పుడు వచ్చింది అంటే, ప్రేమ సహోదరి సహోదరుల, ఫెర్నాండోకి 25వ వయసు ఉన్నప్పుడు ఆయన ఫ్రాన్సిస్ సభకు చెందిన అసీసిపురి ఫ్రాన్సిస్ సభకు చెందిన 5 మన సోదరులను హింస చేయడము చూశారంట. అది ఏమిటంటే, ఈ 5 సహోదరులు దేవుని కోసం వేద సాక్షిసం వహించింది. ఇది ఆ యొక్క మృదు శరీరం చూసినప్పుడు ఎవరు? ఈ ఫెర్నాండో అంటే ఎవరు? పునిద అంతోని వారు. ఈ యొక్క ఫెర్నాండో ఆ మొక్కలు ఉన్నటువంటి ఆ శవపెట్టిలో ఉన్నటువంటి ఆ శరీరము దేహము చూసినప్పుడు వారు మారు మనసు పొందింది. నేను కూడా దేవుని కోసము వేద సాక్ష్యం చేయాలి, వేద సాక్ష్యం మరణాన్ని నేను పొందుకోవాలి అని యొక్క గొప్ప ప్రేరేపణ ఎవరు పొందారు? ఈ ఫెర్నాండో పొందారు. దీని ప్రమాణంగా ఆయన తన ఉన్నటువంటి ఆ యొక్క మఠాన్ని, ఏ మతాన్ని చేరారో ఆ మతాన్ని విడిచిపెట్టి అగస్తిను మఠానికి చేరారు. ముందుగా అది విడిచి ఏ సంఘానికి, ఏ సభానికి చేరారు వాళ్ళు? ఆ ఫ్రాన్సిస్ అసీసు స్థాపించిన ఆ సభలోకి చేరారు. చేరిన తర్వాత
ఆయన తన యొక్క జీవితం ద్వారా పేదలను సహాయించడములు, సువార్త పరిచయం చేసి జీవించడములు చాలా గొప్పగా ప్రయత్నించారు. ఇప్పుడు సహోదరి సహోదరులరా, తర్వాత ఒక గొప్ప సంఘటన, ఒక మహాసభ జరిగింది. ఈ ఫ్రాన్సిస్ సభ, ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్రాన్సిసు సభలు చెందిన ఈ గురువులు, సోదరులు అందరూ కలిసి ఉన్నటువంటి సమయములు ఆయన పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారిని చూసిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన యొక్క ఆశీర్వాదము ఎవరు పొందారు? పునీత అంతోని వారు, ఈ ఫెర్నాండో పొందారు. ఇప్పుడు నేను చెప్తాను, ఎప్పుడైతే ఎప్పుడు ఈయనకి ఈ యొక్క పునీత అంతోని అని పేరు వచ్చిందంటే, ఆయన ఈ ఫ్రాన్సిస్ సభలు చేరినప్పుడు తన యొక్క ఫెర్నాండో అని మార్చి ఆంతోని అని పేరు తీసుకుంటూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులరా, ఆయన ఒక తెలివి కలిగిన ఒక మనుష్యుడు, మానవుడు. ఆయనకి జ్ఞానం ఉంటుంది, చాలా తెలివి ఉంటుంది, చాలా వరకు చదివారు. ఒకరోజు ఏం జరిగింది అంటే, 1222వ సంవత్సరంలో అంతోని వారికి 27 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఫ్లోరీ అనే ప్రాంతంలో ఒకరోజు అనేక మంది డొమినికన్ సభకి చెందినవారు, ఫ్రాన్సిస్ సభకి చెందినవారు, వారి యొక్క పట్టాభిషేకం టైములు అక్కడ ప్రసంగికులుగా ఎంపిక చేసిన ఎవరు రాలేదు. అటువంటి సమయంలో ఎవరు ఈ ప్రసంగం చెప్తారు అని అటు ఇటు తిరుగుతున్నప్పుడు అధికారి ఈ పునీత అంతోని వారిని చూసి ఆ అంతోని వారితో మీరు ఈరోజు ప్రసంగం చెప్పండి అని చెప్పారు. వెంటనే దేవుని కొరకు సువార్త చెప్పడం ఆ టైములు మొదలుపెట్టారు. ఇది చూసిన, ఇది ఆలకించిన, ఈ యొక్క ప్రసంగము ఆలకించిన అక్కడ ఉన్నటువంటి గురువులు, సోదరులు, గురు పట్టాభిషేకం పొందిన ఆ 2 సభలకు చెందిన నూతన గురువులు చాలా పవిత్రాత్మతో నింపబడింది అంట. ఆయన యొక్క వాక్కు, దేవుడు ఆయనకిచ్చిన వాక్కు ఎంతో గొప్ప వాక్కు అని అప్పుడు వారు తెలిసిపోయారు. అప్పటి నుంచి అటువంటి ప్రాంతములకు చాలా ప్రసిద్ధి కలిగిన ఒక వ్యక్తియే ఈ పునీత అంతోని వారు. ప్రసంగములు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ప్రసంగం చెప్పడములు, ఆయన యొక్క ఆ గొప్ప తెలివితేటలు, దేవుని గురించి ప్రబోధించడములు, ఆయన యొక్క ఉన్నటువంటి యొక్క గొప్ప ఆ కృపావరము అప్పుడు వారికి తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా తాను ఒక గొప్ప ప్రబోధకుడు, ఒక ప్రసంగికులు అని ఒక గర్వం ఎవరికి లేదండి. పునీత అంతోని వారికి లేదు. ఆయన ఏం చేస్తారని తెలుసా? ప్రసంగం చెప్తారు, తర్వాత ఆ ఆశ్రమానికి వెళ్ళి బట్టలు ఉతికేవాడు, వాళ్ళ యొక్క సోదరుల యొక్క ప్లేట్లు కడిగేవాడు, కింద ఈ ఫ్లోర్ ఇండి ఉడవడం తుడవడం అని పని చేసేవాడు. అటువంటి నేను ఒక గొప్ప మనిషి, నన్ను అందరూ చూసుకోవాలి, నన్ను అందరూ గౌరవించాలి, నేను ఒక గొప్ప ప్రాసంగికులు, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అని ఏమీ ఎవరికి లేదండి. అటువంటి గర్వం భావము ఎవరికి లేదు, ఈ పునీత అంతోని వారికి లేదు. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వారు కావచ్చు. నేనే కొంతమంది గురువులు ఉన్నారు, నేను వాళ్ళని కిందకి పెట్టడం అవసరం లేదు. కొంతమంది తలకి పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ
అది కాదు మన జీవితము. మన జీవితం అండి సాధారణమైనటువంటి యొక్క ప్రజల యొక్క కన్నీరు మనము చూడగలగాలి. వారు అనుభవించిన వేదన, వారు అనుభవించిన ఆ కన్నీరు, వారు ఆ పేదరితనం, సమస్యలు, ఇవన్నీ చూసి వారి కొరకు మనము జీవించాలి. అదే ఆయన చేసినది. ఆయన మామూలుగా ప్రబోధించడం మాత్రం కాదండి, ప్రసంగం చెప్పడానికి అందరికీ తెలుసు. కానీ దానితో పాటు ఈ ప్రసంగం ద్వారా జీవించి ఏవిని కొరకు సాక్ష్యం ఇచ్చేవాడే ఈ పునీత అంతోని వారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునటి సహోదరి సహోదరులారా, ఒకరోజు ఏం జరిగింది అంటే నేను చెప్తాను మీకు. ఆయన ప్రసంగం చెప్పడానికి ఒకసారి ఆద్రియాటిక్ సముద్రములో ప్రక్కన ఉన్న ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణంకి వెళ్ళి ప్రసంగం చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఆయన ప్రసంగం ఎవరు వినలేదు, ఎవరు ఆలకించలేదు. ఆయన నిందించి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళి పని చెప్పారు. కానీ ఆ సముద్రములు, ఆ నీళ్ళున్నటువంటి ఎవరు నా ప్రసంగం వల్ల కనీసం నేను ఈ చేపలకు ప్రసంగం చెప్తానని చెప్పి అక్కడ ఉండే చేపలకు ప్రసంగం చెప్పడానికి మొదలుపెట్టినప్పుడు ఈ చేపలు ఏమిటంటే తల పైకి లేపి ఆ ప్రసంగం వినేవాళ్ళంట. చివరికి ప్రసంగం ముగించిన తర్వాత పునీత అంతోని వారు ఆశీర్వదించిన తర్వాత మెల్లగా ఆ నీటి లోపలికి వెళ్ళిపోయారు ఆ చేపలు. అంత గొప్ప అద్భుతము ఆయన ప్రసంగం చెప్తున్నా కూడా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి ఆయనకు జీవితంలో ఇంకొక ముఖ్య కార్యం ఏం జరిగింది ఏంటి? 1227వ సంవత్సరములు ఫ్రాన్సిస్ వారి సభ ఇటలీలోనికి ప్రొవిన్షియల్గా ఎవరు ఎంపిక చేశారంటే ఈ పునీత అంతోని వారిని ఎంపిక చేశారు. 3 సంవత్సరాలతో పాటు అప్పుడు ఉన్నటువంటి పోపు గారు, వారు గ్రిగరీ 9వ పోపు గారు, వారికి ఒక రాయబారిగా పనిచేశారు. ఈ రాయబారిగా ఇటలీ దేశం అంతటా సువార్త ప్రచారం చేశారు. ఇటలీలో ప్రాంతములన్నిటిలో తిరిగి ఏం చేశారు? ప్రసంగం చేసేవాడు ఎవరు? ఈ పునీత అంతోని వారు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, అటువంటి సమయంలో ఈ 9వ గ్రిగరీ పోపు గారు ఆయన గురించి ఏం చెప్తారని తెలుసా? ఒక గొప్ప మాట చెప్పారు. అది ఏమిటంటే అంతోని వారి ఒక్క బైబిలు ఆయుధాగారం లోకమున ఉన్న బైబిలు గ్రంథాలని కోల్పోయినను అంతోని వారు తప్పనిసరిగా తిరిగి రాయగలరు అని. ఎంతో గొప్ప బహుమతి, ఎంతో గొప్ప ఈ నామం ఆయనకి ఇచ్చారంటే అప్పుడు ఉన్నటువంటి పోపు గారు. బైబిల్ అన్నీ కోల్పొట్టినో సరి, బైబిల్ అన్నీ పోతే సరి, ఆయనకి మళ్ళీ బైబిల్ రాయడానికి ఉన్నటువంటి శక్తి ఉంటుంది అండి, అధికారం ఉంటుంది అంట. అన్ని మెమరీగా బైబిల్లో ఏం రాశారు అన్నీ ఎవరికి తెలుసు? ఈ పునీత అంతోని వారికి తెలుసు దాని యొక్క అర్థము. తర్వాత వేద ప్రచారము నిమిత్తం ఇటలీలోని పాదువపురిలు నియమించబడ్డారు. ఇప్పుడు మనము అప్పుడు పాదువపురి అంతోని వారు ఎందుకు వలన ఆయనకి జన్మస్థలం కాదండి ఈ పాదువపురి అనేది. ఆయన చివరి కాలములు ఈ ప్రసంగం చెప్పడానికి, సువార్తలు బోధించడానికి ఎక్కడికి పంపించారు? ఈ పాదువపురి అనే నగరంలోకి పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏం చేశారు? ప్రసంగం చెప్పడం మొదలుపెట్టారు. అలాగా ప్రసంగం చెప్పి చివరికి ప్రేమటి సహోదరి సహోదరులరా, తన తోటివారి సోదరులతో ఒక ఎస్టేట్లు ఉన్నప్పుడు అక్కడ ఉండగా అనారోగ్యముతో పునీత అంతోని వారు తన మరణము సమీపించిందని తెలుసుకున్నప్పుడు ఆ గ్రామములకి నేను తిరిగి వెళ్ళాలి అని చెప్పి ఏమైంది? ఏ గ్రామంలోకి? ఆ పాదువపురి అనే గ్రామంలోకి నేను తిరిగి వెళ్ళాలి అని చెప్పి
ఆయన ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఒక అర్లస్లా అనే స్థలములో అర్లచ్లా అనే స్థలములో పునిద క్లారమ్మ సభకు చెందిన మఠములో చివిరిగా ప్రార్థన స్తుతి గీతములు పాడుతూ తన 36వ ఏడుని 13వ జూన్ 1231వ సంవత్సరములో తుది శ్వాసము విడించారు. ఇలాగా ఆయన యొక్క అంత్యము. ప్రముఖ సహోదరి సహోదరులారా, ఆయనలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా పునీతులు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తీసుకోండి దేనికోసం, పునీత పట్టాభిషేకం పొందుకోవడానికి. కానీ ప్రముఖ సహోదరి సహోదరుని మరణించిన ఆ డేట్ ఎప్పుడంటే 13వ తారీఖు జూన్ 13వ తారీఖు 1231వ సంవత్సరములు. ఆయనకి పునీత పట్టాభిషేకం ఎప్పుడు ఆయన పొందారంటే 1 సంవత్సరం ముందుగానే పొందారంట. 1232 మే 30 తారీఖు ఆయనకి 9వ గ్రిగరీ పోపు గారి ద్వారా ఆయనకి పట్టాభిషేకం వాళ్ళు పొందారు. పునీత పట్టాభిషేకం ఆయనకి వచ్చింది, పునీత పట్టము ఆయనకి వచ్చింది. దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే ప్రముఖ సహోదరి సహోదరులారా, మనం ఎంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా, మీరు ఒక డాక్టర్, పెద్ద డాక్టర్ కావచ్చు, పెద్ద లాయర్ కావచ్చు, అందరికీ తెలిసిన ఒక ఫాదర్ గారు కావచ్చు, ఆయన అప్పటికి కూడా తనను తాను తగ్గించుకొని సాధారణమైనటువంటి ప్రజల కోసము నిలబడడానికి మీరు ముందుకు రావాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ కాలంలో బ్రోటి సహోదరి సహోదరులు ఎంతమంది అలాగ చేస్తున్నారు? చాలా తక్కువ మందియే. నేను సువిశేషము ప్రకటించాలి, నేను పేదవాళ్ళని నేను సహాయించాలి అని అందరికీ చెప్తారు, అందరూ చెప్పగలుగుతారు. కానీ ఎంతమంది నిజంగా సువార్త ప్రకటిస్తున్నారు? ఎంతమంది నిజంగా ఈ సువార్త ప్రకటించడం ద్వారా నా యొక్క జీవితములో మార్పు జరుగుతుంది? ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో ప్రియమైన సహోదరి సహోదరులారా? చాలా తక్కువ మంది మాత్రమే. కానీ దేవుడు ఈ పండగ జరుపుతున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఆ అంతోని వారిని చూసి, అంతోని వారి యొక్క ఆ సాదృశ్యం చూసి మనం జీవించాలని దేవుడు మమ్మల్ని పిలుస్తున్నారు. దేవుడు ప్రేరేపణ మనకిస్తున్నారు. అంతోని వారి కొరకు మాత్రమే ఒక రోజు మనము పక్కన పెడతారు. వారంలో ఒక రోజు మంగళవారం దేనిది? అంతోని వారికి ఏర్పరించిన ఒక రోజు. ఆ రోజులో మనము అంతోని వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు మనము ప్రతి చర్చిలు అర్పించేవారు. ఎందుకు ఈ మంగళవారము బుధవారం కావచ్చు కదా, గురువారం కావచ్చు కదా, ఎందుకు ఈ మంగళవారం ఎన్నుకొనబడిందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన మరణించిన డేట్ కూడా ఏ రోజమ్మా? ఈ మంగళవారం రోజే. అందుకే ఈ మంగళవారము ప్రత్యేకమైనటువంటి కృప పొందుతారని, అద్భుత కార్యములు మన ఎడల పునీత అంతోని వారి పేరిట చేస్తారని, జరుగుతుంది అని విశ్వసించుకొని ఈ రోజే, ఆ మంగళవారం రోజే మనము స్పెషల్ ప్రార్థనలు, నొవేనా ప్రార్థనలు, పూజలు అంతోని వారి పేరిట మనం అర్పిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక స్త్రీ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.
అంతోని వారితో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అది బలోనా నివాసియగు ఒక స్త్రీ. చాలా బాధ కలిగింది ఆమెలో. చాలా బాధలు, చాలా సమస్యలు ఉన్నప్పుడు కనీసం ఈ అద్భుతం చేసేవాడు అయినా ఈ పునిద అంతోని వారు నా కొరకు మధ్యస్థ ప్రార్థన దేవునికి అని చెప్పి ఏం జరిగింది? ఆయనతో ప్రార్థన చేయడం మొదలు పునిద అంతోని వారు స్వయంగా ఆమెను కనిపించి ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే, ఇప్పుడు స్త్రీ నా సభకు చెందిన ఒక గుడికి 9 మంగళవారములు ప్రార్థనలు చేసి దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించిన నీ ప్రార్థనలు నెరవేరును అని చెప్పారన్నమాట. తర్వాత ఏం జరిగింది? ఆ స్త్రీ అలా చేసి ఫలితం పొందారు. 9 నెలలు ఏం చేశారు? ఒక పునిద అంతోని వారి పేరిట ఒక దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అంతోని వారి పేరిట పూజలలో పాల్గొని, నవేళలలో పాల్గొని ప్రార్థన ఒక వారం కాదు, ఎన్ని వారం అమ్మా? 9 వారములు అలాగా ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆమె బాధలు, ఆమె సమస్యలు అన్నిటిని కూడా దేవుడు తొలగించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు సహోదరి మా జీవితములు కూడా అదే దేవుడు మనకు ప్రేరేపణ. ఎందుకు దేవుడు మన ఈ పునీతురాలని ఎందుకు మనము గౌరవించాలి? ఎందుకు వారి యొక్క మధ్యస్థ ప్రార్థన మనము చెయ్యాలి అంటే, ఎందుకు డైరెక్ట్ మనకు అనుగ్రహం కావాలంటే, డైరెక్ట్ మనకు దీవెనలు పొందాలంటే దేవునితో కాసేపు కూర్చుని ప్రార్థన చేసే చాలు కదా కొంతమంది తలస్తున్నారు. కానీ క్రైస్తవులకు, ప్రత్యేకంగా కాతులకు, పునీతులు జీవితం ద్వారా మనము నేర్చుకోవాలని ఎవరు కోరుకున్నారమ్మా? మన దేవుడు కోరుకున్న కాబట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు మంచి పునీతులని క్రైస్తవ కాథలిక్ సభకి దేవుడిచ్చారు. వారి యొక్క సాదృశ్యము తీసుకోవాలి. వారి యొక్క జీవితము చూసి మనం జీవించాలి. వారి జీవితం చూసి మన జీవితం స్పందించాలి. మాలో మార్పు జరగాలి. ఇటువంటి జీవితం కాదు మనం జీవించినది. అందుకే దేవుడు అంతోని వారి పేరిట మన ప్రార్థన చేసినప్పుడు, మధ్యస్థ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతుంది. ఆయన జీవించిన సమయములు కూడా అద్భుతాలు జరిగింది. ఆయన మరణించిన తర్వాత కూడా అద్భుతాలు జరిగింది. ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతుందా లేదా? జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, అందువలన మనం కూడా ఆ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన అవసరాలు, మన వేదనలు ఎవరు తీరుస్తాడు? దేవుడు తీరుస్తాడు అని గొప్ప విశ్వాసమో, గొప్ప నమ్మకమో మనకు ఉండాలి. అదే దేవుడు మమ్మల్ని ఈరోజు నేర్పించింది ఈ జీవితం ద్వారా. కావాలంటే మీరు ఒక పుస్తకం, మీరు అంతోని వారి పేరిట ఒక పుస్తకాలు ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. టైం ఉన్నప్పుడు అది మీరు చదివి ఎంతో గొప్ప అద్భుత కార్యములు, కొన్ని అద్భుతములు వాళ్ళు ఆల్రెడీ రాశారు. కొన్ని అద్భుతాలు, లెక్కలేని అద్భుతములు ఆయన యొక్క జీవితములు జరిగిందంట. అందుకే మన ఈ క్రైస్తవ సమూహములు ప్రత్యేకమైనటువంటి యొక్క పూజ బలులు అంటోని పెట్టడము, అదేవిధంగా ఆయనతో మధ్యస్థ ప్రార్థనలు ప్రార్థించడము అని చేయడం. అందువలన ప్రతి సహోదరులరా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు మనము అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనలు మనం ప్రార్థించుదాం. ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము మనము దేవుని నుంచి పొందుకుందాం. ఒకసారి మనం అందరము కూడా కనుగల మూసుకుని చేతులండి జోడించి ప్రార్థించుదాం ఈ సమయంలో. ఓ ప్రభువా, మమ్మల్ని అందరిని కూడా ఈ దివ్య బలి పూజలు సన్నిధిలో పిలిచినందుకు మీకు స్తోత్రం ప్రభువా, మీకు ఘనత ప్రభువా, మీకు మహిమ ప్రభువా. ప్రభువా, ఈరోజు గొప్ప రోజు,
మనకు సాదృశ్యంగా పునిత అంతోని వారిని ఇచ్చిన రోజు. ఈరోజు పూజ విలువలో మేము పాల్గొండగా మళ్ళీ దీవించుమయ్యా. ఆ అంతోని వారి పేరిట ఏదే వ్యక్తులు ఏ కుటుంబము అయినా సరే వారికి దేవుని యొక్క దీవెనలతో నింపడానికి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభువా, ఈరోజు దేవునికి అంకితం నిండిన రోజు. దేవుడు నన్ను తాకుతన్న ఒక నమ్మకం ఉంటుంది ప్రభువా. మనల్ని దీవించమయ్యా, మనల్ని కనికరం చూపమయ్యా. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీతాంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీతాంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా అవసరాలలో, మా ఆవేదనలో, మా అవసరాలలో, మా వేదనలో పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్వాదము కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ ప్రత్యేకంగా ఈ పండగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ వన్ అండ్ ఆల్. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుగా దేవా, ఈ పాటిది కానుగా. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుగా దేవా, ఈ పాటిది కానుగా. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియా భక్తుని అర్పణ గైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా. ఏలియా భక్తుని అర్పణ గైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ. అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి అపురూపమైన
పాటిది కానుగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగనుట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకునుడు. మేము అర్పించు ఈ అర్పణములను నీకు ప్రీతి పాత్రముగా నుండునుగాక. ఇవి మాలో ప్రేమత్వము అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించుచున్నప్పుడు వారికి నీ ఒసగిన వరములనే స్మరణించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరించితివి. సాక్షిబోధమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితములై మా మందున్న పరుగు పందెములో విజయమంతుగా పరుగడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పుణ్యతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్యానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు.
పచ్చడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఒట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచదది మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపరుడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానందురము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణ వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును
పునరుత్థానమును స్మరించు జీవనొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును జయరావ పులిమర పీఠాధిపతిని గోలందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉద్ధానమగ నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి పెట్టించి ప్రార్థనా సాయం కోరిన వారందరి కుటుంబాలలో మరణించిన తల్లిదండ్రులకి, తోడ్పట్టువులకి, రక్త సంబంధికులకి నిత్య విశ్రాంతి దయచి మనం ప్రార్థిద్దాం. అలాగే చనిపోయి ఉత్తరసలను పీడింపడుతున్న ఆత్మలందరిపై కనికరించమని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థిద్దాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, పునీత అందోని వారి గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమును వారసులుగా చేయుము. పిల్లల మరి ముఖ్యంగా పునీత అందోని వారి గారి మహోత్సవ సందర్భంగా ఈనాడు పరిశుద్ధ బలి పెట్టించిన మీ ఒక్కొక్కరి విన్నపాన్ని, ప్రార్థనలను ఎవరి మాస్ ఇంటెన్షన్స్ సమర్పించుకుందాం. అలాగే మన ప్రార్థన సాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ఈ పరిశుద్ధ బలి పూజలో గుర్తించుకొని ప్రార్థిద్దాం. ఏలూరు ధ్యాన విడక మందిరానికి నూతనంగా నియమింపబడిన రెవరెండ్ ఫాదర్ సీజో ఆంథనీ గారి కోసం ప్రార్థిద్దాం. పునీత అందోని వారి మహోత్సవం నాడే ఫాదర్ గారు తన బాధ్యత చేపట్టి ఉన్నారు కనుక ఆ పునీతుడు గొప్పగా సీజో ఫాదర్ దీవించమని మనం ప్రార్థిద్దాం. నిర్మాణములో ఉన్న ఈ ధ్యాన విడక మందిర పనుల కోసం ప్రార్థిద్దాం. ఆర్కిటెక్ట్, బిల్డర్, ఇంజనీర్ల కోసం ప్రార్థిద్దాం. దాతలందరి కోసం ప్రార్థిద్దాం. ఒక సంవత్సరం తిరిగే లోపు ఈ దేవాలయ మందిర పనులు పూర్తీకరించి దేవుని మహిమ కోసం, తెలుగు ప్రజల ఆత్మీయ ఎదుగుదల కోసం ఈ స్థలాన్ని దేవునికి అర్పించే ఒక రోజు రావాలని ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విన్నపాలు సమర్పించుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమను కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యోధాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలహల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మాకు నిత్య జీవన్ ఒసుగునుగాక. ఆమేన్. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచ్చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింపా. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి ఈ ఆన్లైన్ మాసలో పరిశుద్ధ బలులు అర్పించడానికి
సిజో ఫాదర్ కూడా సిద్ధంగా ఉంటారు. మీ అందరి విన్నపాల కోసము, మీ అందరి మాస్ ఇంటెన్షన్స్ని గురువులు సమర్పించుకుంటూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. మీరందరూ కూడా సిజో ఫాదర్ కోసం కూడా ప్రార్థన చేయండి. ఆయన ఒక మంచి గాయకుడు, చాలా బాధ్యత కలిగి తన పనులు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వెరీ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ కమిటెడ్. ముత్తగిలో 3 సంవత్సరాలుగా ఉండి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. అందరినీ ఆకట్టుకుంటూ ప్రోత్సహిస్తూ, అలాగే రేగనక్క పగలనక్క తన పనిని, తన వృత్తిని నిర్వహిస్తూ దేవుడు ఏలూరు ధ్యానవడక మందిర నిర్మాణానికి ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపట్టడానికి ఫాదర్ గారిని ఇక్కడికి పంపించి ఉన్నారు. ఫాదర్ గారి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే ప్రియులారా, మందిర నిర్మాణ పనులు విజయవంతంగా కొనసాగిస్తూ ఉంది. మీరు నేను పోయిన ఆదివారం చెప్పినట్లుగా 3 కార్యాలు చేయండి ప్రియులారా. నంబర్ 1, సాధ్యమైతే ఒక పూజ పెట్టించి మాస్ ఇంటెన్షన్ ఈ మందిర నిర్మాణ కోసము మీరు చేయండి. రెండవదిగా, వీలైతే ఒక జపమాల మీ ఇంట్లో మీరు ఉండి భక్తితో ఈ ధ్యాన విడక మందిర నిర్మాణము విజయవంతంగా పూర్తి అవ్వటానికి మీరు ప్రార్థన చేయండి. మూడవది ప్రియబిళ్ళారా, మీరు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు, లేదా చర్చికి వెళ్తూ ఉంటారు, ఆరాధన ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ మొక్కుపడి చెల్లించి మీరు ప్రార్థించండి. ఎందుకంటే ఇది మన మందిరం, మన తెలుగు ప్రజల ప్రార్థనా మందిరం, దేవుని మహిమ చేకూర్చే ఆలయం. అందువల్ల ప్రియబిళ్ళారా, ఒక ఇల్లు కట్టాలంటే మీకు తెలుసు ఎన్నెన్నో ఆటంకాలు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. దేవుని మందిరం కనుక సువార్త పరిచర్య ఇక్కడ జరగబోతుంది కనుక సైతాను చాలా రకరకాల ఆటంకాలు పెడతాడు. మనందరి ప్రార్థన వలన దేవదూతల కాపుదలలో ఈ స్థలాన్ని, మందిరాన్ని ఉంచి ఈ పని దేవుడే పరిపూర్తి చేస్తాడు. అందువలన మీరందరి కోసం మీరు ప్రార్థించండి. ఈనాడు ఇప్పుడు అందోని వారి గారి మహోత్సవం సందర్భంగా మీ అందరికీ ఇప్పుడు అందోని వారి గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ యాంథనీ ఆఫ్ పాదువా. లెసన్లు పెడతామా? సిజోఫార్ గారు చివరి ప్రార్థన చేసుకుంటూ మీ అందరికీ ఆశీర్వాదము దేవుని నామం పేరిట ప్రసాదిస్తాడు. ప్రభువు నాకు శైల్యము, కోట, నా దేవుడు నన్ను ఆపదలో నుండి రక్షించువాడు. ప్రార్థించుదము ఓ ప్రభువా, ఈ నీ సుస్థిత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక. సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు పుణ్య అంతోని వారి పేరిట పండగ జరుపుతున్న ఈ సందర్భములు డివైన్ వర్డ్ సెంటర్ విజయరాయ్ తరపున, ఫాదర్ బెన్నిఫర్ తరపున,
నా తరపున మీ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ వన్ అండ్ ఆల్. శుభకరమాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. శుభకరమాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. గుణదల కొండను కానాపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. గుణదల కొండను కానాపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. అమ్మా వందనం మరియమ్మా వందనం. అమ్మా వందనం మరియమ్మా వందనం. శుభకరమాత మరియమ్మా మాకై